సార్వత్రిక ఎన్నికలు 2024 ప్రక్రియలో నోటిఫికేషన్ ఏప్రిల్ 18న విడుదల చేయడం జరిగిందని, నామినేషన్ల స్వీకరణ నేటి నుండి ప్రారంభమైందని తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్లో సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి అలాగే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్తో కలిసి పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం నుంచి మొదలైందని, ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన పబ్లిక్ నోటీస్ ఫారం 1ని జారీ చేశారు. నామినేషన్ల స్వీకరణ కోసం అన్ని నియోజకవర్గాల ఆర్ఓలు ఏర్పాట్లను పూర్తి చేసి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు కలెక్టరేట్లో, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఒక్కో అభ్యర్థి గరిష్టంగా 4 సెట్లను దాఖలు చేయవచ్చని తెలిపారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థితో పాటు మరో 4గురిని మాత్రమే ఆర్ఓ కార్యాలయం వరకు అనుమతిస్తారని, మిగిలిన వారిని 100 మీటర్ల అవతల నిలిపేస్తారని తెలిపారు. అభ్యర్థితో మొత్తం 3 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. పోటీ చేసే అభ్యర్థులు పార్లమెంటుకు అయితే 25,000 రూపాయలు, ఎస్సీ అభ్యర్థికి అయితే 12,500 రూపాయలు, అసెంబ్లీకి 10,000 రూపాయలు, ఎస్సీ అభ్యర్థి అయితే 5,000 రూపాయలు ధరావతు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కమిషన్ సూచించిన నియమ నిబంధనల మేరకు నామినేషన్లను ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరించడం జరుగుతుందని, ప్రభుత్వ సెలవు దినాల్లో నామినేషన్ల స్వీకరణ ఉండదని తెలిపారు. అభ్యర్థులు సమర్పించిన నామినేషన్లను 26వ తేదీ స్క్రూటినీ చేస్తామని, 29వ తేదీ వరకు నామినేషన్ ఉపసంహరణకు సమయం ఉంటుందని తెలిపారు. ఈ ప్రక్రియ అనంతరం అభ్యర్థుల జాబితా డిక్లేర్ చేసి సీఈఓ కార్యాలయానికి అప్రూవల్ కోసం పంపడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటిస్తూ అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుందని, ఈ నామినేషన్ల ప్రక్రియను పూర్తిగా రికార్డు చేసేందుకు నామినేషన్లను స్వీకరించే గదిలో అభ్యర్థులు ప్రవేశించే ద్వారాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మోడల్ కోడ్ అమల్లో భాగంగా అభ్యర్థుల ఊరేగింపులను, నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమాలను సైతం వీడియో రికార్డింగ్ చేస్తారన్నారు. అభ్యర్థులు నామినేషన్ దరఖాస్తు చేసినప్పటి నుండి వారు చేసే ఖర్చును వారి వ్యక్తిగత ఖాతాకు నమోదు చేయడం జరుగుతుందని, పత్రికల్లో వచ్చే ప్రకటనలు, పెయిడ్ న్యూస్ వార్తలను సైతం అభ్యర్థి ఖాతాలో లెక్కించడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ తేదీకి 48 గంటల ముందు ప్రింట్ మీడియాలో ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని తెలిపారు. ప్రింట్ మీడియాలో ప్రకటనలను పబ్లిషర్ పేరు, చిరునామా వివరాలు ఉండాలని తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, కేబుల్ టీవీల్లో ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని తెలియజేశారు. పోటీలో ఉన్న అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్లయితే లేదా అభ్యర్థి దోషిగా నిర్ధారించబడిన కేసుల గురించి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 18 నుండి 22వ తేదీ వరకు గడువు ఉందని, వీరికి ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. దీనిపై ప్రత్యేకంగా పత్రికా ప్రకటన ఇస్తామని తెలిపారు. పోలింగుకు హాజరయ్యే ఓటర్లకు పోలింగ్ కేంద్రాల్లో పీడబ్ల్యూడీ ఓటర్లకు, వృద్ధులకు వీల్చైర్, త్రాగునీరు, షామియానా, మరుగుదొడ్లు తదితర కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు. ఇందులో పోలింగ్ పర్సనల్, ముఖ్యంగా పోలింగ్ పర్సనల్ దాదాపుగా 30,000 మంది ఉంటారు. వాళ్ళు వాళ్ళు ఫామ్ 12 సబ్మిట్ చేయాలి. సెపరేట్ ప్రెస్ రిలీజ్ కూడా రైటింగ్లో ఇస్తున్నాము. వాళ్ళు ఏ కాన్స్టిట్యున్సీలో ఓటర్ లిస్టులో పేరు ఉందో కన్సర్న్ మండల్లో తహసీల్దార్ ఆఫీస్లో ఒక హెల్ప్ డెస్క్ ఉంటుంది. వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్తో పాటు సబ్మిట్ చేయాలి. అప్పుడు మళ్ళీ 6 లెవెల్లో పోస్టల్ బ్యాలెట్ తయారు చేసి 5వ తేదీ పెట్టుకున్నాము. పోలింగ్ 5వ తేదీ వాళ్ళకి ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఏర్పాటు చేయడానికి డేట్ పెట్టుకున్నామండి. సో దాని గురించి కూడా అన్ని ఏర్పాట్లు ఆ విధంగా పూర్తి చేస్తాం. కోసం ఫామ్ 12D, ఫామ్ 12 ఫర్ పోలింగ్ పర్సనల్, ఫామ్ 12D ఫర్ సీనియర్ సిటిజన్ అండ్ మీరు పీడబ్ల్యూడి ఓటర్స్కి ఈ రోజు నుంచి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫామ్ 12 వాళ్ళకేం ఉందంటే ఇంపార్టెంట్ పాయింట్ మీ అందరూ కూడా ఇవన్నీ చేస్తారండి. Those who wish to vote through postal ballot, it's not mandatory. దయచేసి గమనించాలి అందరూ, all political parties also. So those who wish to come to the polling station, it may be 100 meters, maybe 500 meters. అండ్ రెండోది అక్కడ వీల్ చైర్ పెట్టుకున్నాము, ర్యాంప్ కట్టుకున్నాము, అన్నీ చేసాం కాబట్టి those who will willing to కాదు నేను నడవలేను, చాలామంది ఉన్నారు అట్లా, దే కెన్ లైక్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో those who cannot move out వాళ్ళ కోసం పెన్షన్ ఇంటింటికి వెళ్ళి చేశారు కదా ఈ మంత్లో.
సో దోజ్ who are not at least వెళ్ళి ఫిజికల్గా నాట్ ఇన్ పొజిషన్ టు ట్రావెల్ టు ద పోలింగ్ స్టేషన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దర్ ఇస్ ఎ టీమ్ విల్ వీడియో ఫోటోగ్రాఫ్ చేస్తాము, వీడియోగ్రాఫ్ చేసి ఫామ్ 12D ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని అగైన్ వాళ్ళ కోసం కూడా పోలింగ్ 2వ తేదీ నుంచి పెట్టుకున్నాము 8వ తేదీ దాకా. ఆ డేట్ కూడా మీకు ఇచ్చానండి ఇందులో. ఆ పోలింగ్ కూడా పూర్తి చేయడం జరుగుతుంది.